శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 290కు చేరుకుంది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 500 మంది తీవ్రంగా గాయపడినట్టు పోలీసు అధికార ప్రతినిధి సోమవారం ఉదయం తెలిపారు. శ్రీలంకలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి 8 చోట్ల బాంబులు పేల్చారు. ఈస్టర్ సండేను పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు, విదేశీ పర్యాటకుల తాకిడి ఉండే హోటల్స్ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా 8 ప్రాంతాల్లో 8 సార్లు బాంబు పేలుళ్లు జరిగిన ఘటన విదితమే. ఈ బాంబు పేలుళ్లలో 5 భారతీయులు చనిపోయినట్లు గుర్తించారు. ఈ పేలుళ్లలో భారత్కు చెందిన లక్ష్మీనారాయణ్, చంద్రశేఖర్, రమేష్, కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్పలు మృతి చెందినట్లు గుర్తించారు. 8 ప్రాంతాల్లో ఆత్మాహుతి దళాల బాంబు పేలుళ్లతో శ్రీలంక రాజధాని నగరం కొలంబో చిగురుటాకులా వణికింది. ఈస్టర్ పండుగ నాడు మరచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. పండుగ వేళ హుషారుగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ అత్యంత వ్యూహాత్మకంగా, రాక్షసత్వంగా వ్యవహరించిన ఉన్మాదుల కారణంగా కన్నీరు కార్చేలా చేస్తోంది. మొత్తం 8 చోట్ల చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో 3 5 స్టార్ హోటళ్లలో కూడా ఆత్మాహుతి దాడులు చోటు చేసుకోవడం షాకింగ్ గా మారింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే 5 స్టార్ హోటళ్లలో ఆత్మాహుతి దాడులు ఎలా జరిగాయన్న దానికి సమాధానంగా కొలంబోలో ప్రముఖ 5 స్టార్ హోటల్గా విదేశీయులు ఎక్కువగా ఉండే ద సినిమాస్ గ్రాండ్ హోటల్ ఎపిసోడ్ ఒక నిదర్శనంగా చెప్పాలి. కొలంబో పేలుల నుంచి సినీ నటి రాధిక త్రుటిలో తప్పించుకున్నారు. సినిమాస్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక పేలులకు కొద్ది నిమిషాల ముందే హోటల్ను ఖాళీ చేశారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన ఆమె పేలుల గురించి విని షాక్కు గురయ్యారన్నారు. దేవుడు తమతో ఉన్నాడని పేర్కొన్నారు. పేలులను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ట్వీట్ చేశారు.